तेलंगाना में आश्रम स्कूल्स को कॉलेजेस के तौर पर अपग्रेड किया जा रहा है। इस बात का ऐलान वजीर कबाली बहबूद सीताका ने किया। असम्बली के सवाल जवाब के सेशन के दौरान कई अरकान की जानिब से किए गए सवालात के जवाब में उन्होंने कहा कि आंगनवाड़ी से लेकर पोस्ट ग्रेजुएशन तक तमाम तलबा को तमाम सहूलियात फराहम की जा रही हैं। उन्होंने कहा कि आश्रम स्कूल्स पर खुसूसी तवज्जो दी जा रही है और डाइट चार्जेस और कॉस्मेटिक चार्जेस में इजाफे के साथ गुज़िश्ता साल नवंबर से 4 महीनों में 7 लाख से ज़ायद तलबा के लिए 499 करोड़ से ज़ायद की रकम जारी की गई है। ఇప్పుడు ఈ 4 నెలల కాలంలో మనం ఏదైతే నవంబర్ నుంచి ఈ డెసిషన్ తీసుకున్నామో డైట్ ఛార్జీలు పెంచాలని, దానిలో డైట్ ఛార్జీలు 40% అయితే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 16 సంవత్సరాల తర్వాత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన 212 అంటే 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష। ఈ హాస్టల్లో చదివేదంతా కూడా నేను కూడా హాస్టల్ స్టూడెంట్నే, ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగు నాది। సో ఇట్లాంటి హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి ఆనాడు అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మరి ఎంతో మంది పట్టుదలగా చదువుకొని అత్యున్నతమైనటువంటి పొజిషన్లోకి రావడం జరిగింది అధ్యక్ష। ముఖ్యంగా ఒకప్పుడు చూస్తే అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉండేది అధ్యక్ష। ఈరోజు పేదలు ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్స్లలోకి వస్తూ ఉన్నారు। మరి సరైనటువంటి తిండి కానీ సరైనటువంటి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో మరి అర్ధాకలి అదేవిధంగా కడుపు మాడుతుంటే నిద్ర వస్తూ ఉంటుంది అధ్యక్ష, చదువుకోవడం కుదరదు। కాబట్టి పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఈ రకంగా 40% డైట్ అదేవిధంగా 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష।